ఎపిసోడ్ 4 చూసే ముందు పార్ట్ 1, 2, 3లో ఏం జరిగిందో ఒకసారి రివైజ్ చేసుకుందాం. సో చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు జిన్ వీడియో కోసం. సో ఫైనల్గా జిన్ వీడియో అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. ఎపిసోడ్ 2లో ఏం జరిగిందో చూద్దాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ జిన్ వీడియో అనమాట. గైస్ తెలుగులో నరేంద్రలో దూరొచ్చు, నాలో దూరొచ్చు, లేదా ముఖ్యంగా అతనిలో దూరి మమ్మల్ని చంపేయచ్చు. అదేంటది గైస్, మీరు క్లియర్గా చూడచ్చు. అదేంటది? ఎపిసోడ్ 3లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. గైస్, జిన్ అయితే వచ్చేసింది, మన పని అయిపోయినట్టే. గైస్ అది చూడండి ఒకసారి. ఊరి బాబోయ్, ఏంట్రా అది? గైస్, జిన్ అయితే వచ్చేసింది, మన పని అయిపోయినట్టే. الذين يؤمنون بالغيب ويقيمون الصلاة ومما رزقناهم ينفقون والذين يؤمنون بما أنزل إليك وما أنزل من قبلك. గైస్, ఈ జిన్ సిరీస్ మొత్తంలో పార్ట్ 1, 2, 3లో ఏం జరిగిందో మీరైతే చూసారు. అలాగే ఇప్పుడు లాస్ట్ పార్ట్ అనమాట. అక్కడ మేము జిన్ సిరీస్ చేసినప్పుడు ఇది రికార్డ్ అయిందే లాస్ట్ ఫుటేజ్, ఇంకా తర్వాత అయితే ఏమీ లేదు. సో ఏం జరిగింది అనేది మీరైతే ఇప్పుడు చూడబోతున్నారు. సో స్కిప్ చేయకుండా చూడండి గైస్, చాలా అంటే చాలా థ్రిల్లింగ్గా ఉండబోతుంది వీడియో. అలాగే హెడ్ ఫోన్స్ పెట్టుకొని చూడండి. చిన్నపిల్లలు నేను దాదాపు అయితే ఎక్కువ పర్సెంటేజ్ చూడొద్దనే చెప్తాను, కానీ మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను ఏం చేయలేను. మీ పేరెంట్స్తో కలిసి చూడండి, చాలా అంటే చాలా భయంకరంగా ఉండబోతుంది వీడియో. సో వీడియోని అయితే లైక్ చేసి స్టార్ట్ చేయండి గైస్. శ్యామ్ బ్రో, ఉన్నావా? శ్యామ్, అసలు ఏమైంది నీకు? శ్యామ్ శ్యామ్ ఏంట్రా? సైతాన్ వెళ్ళిపో ప్లీజ్. ఓం నమ శివాయ. స్పృహలోకి రా ఫాస్ట్గా. సో టైం అయితే 3 అవుతుంది అనుకుంటా, 2:30, 2:40 అలా అవుతుంది. స్పిరిట్ గేమ్ పిల్లలు ఆడి సంవత్సరం తర్వాత ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ ఫ్యామిలీ మొత్తం నేను నోట్తో నేను చెప్పలేదు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ గోస్ట్ హంటింగ్ వీడియో. గైస్, ఈ గోస్ట్ హంటింగ్ వీడియో మిగతా గోస్ట్ హంటింగ్ వీడియోస్లో అస్సలు కాదనమాట. గైస్, ఇప్పుడు ఏంట్రా అంటే పార్ట్ 1 ఇంకా పార్ట్ 2, పార్ట్ 3 ఎవరైతే చూసారో వాళ్ళందరికీ క్లియర్గా అర్థమవుద్ది. ఎవరైతే ఈ పార్ట్ 4 వీడియోని థంబ్నెయిల్ చూసి కొత్తగా వచ్చిన వ్యూవర్స్ ఉంటారో వాళ్ళ కోసం 1 మినిట్లో ఫాస్ట్గా చెప్పేస్తాను.
ఏంటంటే గైజ్ ఈ వీడియో ఏంటంటే జిన్ని పిలవడం అనమాట. జిన్ JINN అనే జిన్ అనే ఒక భయంకరమైన ఆత్మ అనేది ఒకటి అయితే ఉంది. సో నరకానికి రాజు అంటారో, అంతకు మించి దెయ్యాలకే అతిపెద్ద దెయ్యం, పెద్ద భూతం అనమాట ఇది. పిల్లి చూసారా ఎలా వేసిందో, పిల్ల దెయ్యం మా కొంప తీసి. అయితే నరేంద్ర, నేను, శ్యామ్ అయితే ముగ్గురు వ్యక్తులు వచ్చాము ఇక్కడికి. సో శ్యామ్ అనే అబ్బాయి అయితే ఆ సర్కిల్ గీసి సర్కిల్ చుట్టూ దీపాలు పెట్టేసి ఆ సర్కిల్ లోపలికి వెళ్ళి వెలిగించి తలకి గుడ్డ కట్టేసి మీరు ప్రోమోలో చూసే ఉంటారు. సో ఆ రకంగా వాడిని పడుకోబెట్టి పవిత్రమైన హిందువులైనా, క్రిస్టియన్స్ అయినా, ముస్లిమ్స్ అయినా ఏదైనా ప్రార్థన అనే దాన్ని స్టార్ట్ చేస్తే ఆ జిన్ అనే ఆత్మ వస్తుంది అని చెప్పేసి చాలామంది అన్నారు. అలాగే కొన్ని వీడియోల్లో కూడా చూశాను అనమాట. సో ఈ టైప్లో ఇలా ఎక్కడ చూసి చేస్తున్నారు అంటే గూగుల్లో కూడా ఉంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే కొంతమంది వీడియోస్ అయితే చేశారు ఈ రకంగా. నిజంగా దెయ్యం రియాక్ట్ అవుద్దేమో అని చెప్పేసి నేను ట్రై చేశా. మామూలుగా కాదు, ఘోరం అంటే చాలా ఘోరంగా రియాక్ట్ అయింది. ఆ ఆత్మ వచ్చేసి శ్యామ్లోకి విచిత్రంగా బిహేవ్ చేస్తుంది. లైక్ ఎలా అంటే కాళ్ళు విరగొట్టేసుకుంటుంది, వెనక్కి పెడేస్తుంది, లేదంటే ఇలా అంటుంది. లైక్ చాలా అంటే చాలా ఘోరంగా ఉంది. ఇప్పుడు నేను అవన్నీ చేసి చూపిస్తాను. నన్ను ట్రోల్ చేయడానికి రెడీగా ఉంటారు ట్రోలర్స్, అది వేరే విషయం. కానీ సో ఇది చాలామంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేక్ అనుకుంటారు, స్క్రిప్టెడ్ అనుకుంటారు. కానీ కొంతమంది వేరే లాంగ్వేజెస్ యూట్యూబర్స్ అయితే చేశారు. అక్కడ 1 మిలియన్, 2 మిలియన్, 5 మిలియన్, లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి అనమాట. ఎందుకంటే అదంతా రియల్ గైస్, అదొక స్పిరిట్ గేమ్ లాంటిది అనమాట. సో చాలామంది ట్రై చేశారు యూట్యూబర్స్, వేరే లాంగ్వేజ్ వాళ్ళు, వాళ్ళకి సక్సెస్ అయ్యింది. ఆ అతనిలోకి ఆత్మ అనేది వచ్చేసి విచిత్రంగా బిహేవ్ చేస్తూ ట్రై చేసింది అనమాట. చాలామంది మాట్లాడదామని ట్రై చేశారు. ఇప్పుడు నేను కూడా అదే చేస్తున్నాను. ఆయనలోకి వచ్చిన జిన్ అయితే ఏదైతే ఉంటుందో ఆత్మ, దాంతో మాట్లాడదామని నేను ట్రై చేస్తున్నాను అనమాట. సో కానీ వస్తుంది, విచిత్రంగా బిహేవ్ చేస్తుంది, క్లియర్ కట్గా ఏమీ మాట్లాడట్లేదు, మాట్లాడకుండానే సడన్గా వెళ్ళిపోతుంది. మనోడేమో సైలెంట్ అయిపోతున్నాడు. సో ఆ సర్కిల్ అనేది ఎలా ఉంటుంది అనేది ఇక్కడ ఫోటో వేస్తున్నాను చూడండి. ఆ సర్కిల్లో మనోడు ఎలా ఉంటాడు అనేది కూడా ఇక్కడ ఫోటో వేస్తున్నాను చూడండి. ఈ రెండు కంపేర్ చేసుకొని చూడండి. సో దాదాపు 3 గంటల నుంచి అదే ప్లేస్లో పడుకొని ఉన్నాడు అనమాట. ఇప్పుడు టైం కూడా మేము క్లియర్గా ఇప్పుడు ఫోన్లో చూపిస్తాను, లైవ్ టైం అనమాట. ఇది ఓపెన్ చేయి. Hey Siri, what is the time now? It's 2:22 a.m. అర్థమైంది కదా? What is the time now? Say again. What is the time now? Say it again. It's 2:23 a.m. అర్థమైంది కదా? 2:23 AM అందనమాట. మేము 11:30కి వచ్చాం, 12కి చేసాం, అలాగే 12:30, 1 అయింది, ఇప్పుడు 2:30 అయింది. దాదాపు 3 గంటల నుంచి మనోడైతే అందులోనే పడుకొని ఉన్నాడు. సో ఇప్పుడు మేము చేయబోయేది ఏంటంటే కంటిన్యూస్గా ఖురాన్ వర్డ్స్ అయితే ఆ పవిత్రమైన ప్రార్థనని తన చెవి దగ్గరే వినిపించబోతున్నాం. ఏం జరిగిద్దో చూద్దాం. సో స్కిప్ చేయకుండా చూడండి గైస్, చాలా అంటే చాలా ఘోరంగా ఉండబోతుంది వీడియో. సో నరేంద్ర స్టార్ట్ చేద్దాం మరి. ఎక్కడో లేడు వాడు, నా పక్కనే ఉన్నాడు. ఇందాక నుంచి మీకు కనబడట్లేదు కదా, చూడండి. శ్యామ్, ఆర్ యూ రెడీ? దాదాపు 3 గంటలైంది తను అక్కడ ఉండి. కాకపోతే ఎన్నిసార్లు శ్యామ్ బ్రో అని పలకరించినా సరే మాట్లాడట్లేదు, సైలెంట్గా కూర్చుంటున్నాడు తప్ప మాట్లాడట్లేదు. ఏం జరిగిందో చూద్దాం మెల్లగా. శ్యామ్ బ్రో ఉన్నావా? స్టార్ట్ చేద్దామా ఇంకా వీడియో? సో లెట్స్ గెట్ స్టార్ట్. పదా నరేంద్ర. శ్యామ్, విచిత్రంగా బిహేవ్ చేస్తున్నావు అప్పటి నుంచి. దాదాపు 3 గంటలైంది. ఏదైనా మాట్లాడితే మాకు తెలుస్తుంది కదా, నీ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఎలా ఉంది లోపల చెప్పాలి కదా మాకు. అసలు నువ్వేనా ఉన్నది లేకపోతే నీలో ఇంకెవరైనా ఉన్నారా? అది మాట్లాడితేనే మాకు తెలిసేది. అరే ఒక్కోసారి మాట్లాడకుండా నోరు కట్టేస్తుంది తెలుసా జిన్ను. ఏం మాట్లాడతలేడు కదా, మనకేం తెలియట్లేదు అసలు శ్యామా లేకపోతే ఇంకెవరున్నారా లోపల అనేది. శ్యామ్
దయచేసి మాట్లాడేదన్నా. నీలోకి వచ్చిన జిన్నా లేదంటే ఇంకేదన్నానా? మీరు నమ్మరు, ఫస్ట్ పార్ట్లో అయితే కుక్క లోపలికి వెళ్ళడానికి కూడా భయపడి వెళ్ళలేదు, కాల్ పెట్టి తీసేసింది. ఆ ఫుటేజ్ కూడా ఇక్కడ వేస్తున్నాను చూడండి. కుక్క లోపలికి వెళ్ళకుండా భయపడి వెనక్కి వెళ్ళిపోయింది. మట్టి తీసేస్తున్నాడండి. మట్టి ఎందుకు తవ్వుతున్నావు శ్యామ్? హలో, ఏదైనా బ్లాక్ మ్యాజిక్ చేసి ఒక మనిషి బొమ్మకి ఇట్లా మూలలు కూర్చున్నట్టు గట్రా చేస్తే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు? అలా రియాక్ట్ అవుతున్నట్టు ఉంది. అంటే ఏదో ఏదో ఎవరో ఏదో చేసేస్తున్నట్టు, ఏదో మనుషులు కొట్టేస్తున్నట్టు జరుగుతున్నట్టు చేస్తున్నారు. బయటికి తీసుకొచ్చేద్దాం ఇంకా, ఎందుకైనా కానీ కొంతసేపు ఉంచుదామా? ఏమన్నా అయితే మనకే డేంజర్ అయినా మనమే తీసుకొచ్చి. శ్యామ్ ఒప్పుకున్నాడు కదా చేద్దామని. ఆయన అతనిలోకి ఇంతకుముందు దెయ్యాలు వచ్చిన ఎక్స్పీరియన్స్ ఉందన్నాడు, వచ్చినా బలంగా తట్టుకోగలను అన్నాడు. సో ఏం కాదు, మ్యాక్సిమం వెయిట్ చేయి. అంతగా ప్రమాదం అయ్యే అసలు లెవెల్లోకి వెళ్తే మనమే కాపాడేస్తాంగా, వాడికి ఏమవుద్ది? తీసుకొచ్చేద్దామంటే తీసుకొచ్చేద్దాం. పట్టుకో, గమ్ముని పట్టుకును, తీసుకొచ్చేద్దాం. నడు ఇంకెంత వద్దా? ఆగు. పరిగెట్టినట్టు ఉంది, లేట్ అయ్యాడు ఒకసారి. ఎక్కడ? ఆ లెఫ్ట్ సైడ్ రా. ఏయ్ ఎవడరా అది? ఆగు. అరే ఎవరైనా ఉన్నారా? ఇందాక గోస్ట్ కనిపించింది అక్కడ. అరే ఏమైందిరా? ఎందుకైనా మంచిది సేఫ్టీకి తెచ్చాను. అదెందుకు? సేఫ్టీకి రా. ఒరే వీడియోలు చూడలేదా? జిన్ వచ్చిన వాళ్ళు మనల్ని కూడా చంపడానికి వెనకాడరు. వాళ్ళకి తెలియదు కదా ఏం చేస్తున్నారు, కూడా వాళ్ళకే తెలియదు. ఏం చేస్తున్నారో తెలియదు కదా అని చెప్పి చంపించుకుంటావా? అదే నేను అనేది, చంపించుకోమని చెప్తున్నా. చచ్చిపో మరి నువ్వు, నాకు బతకాలని అంత. అమ్మ ఎంత పెయిన్ అనుభవిస్తున్నాడో ఏం అర్థం అవ్వట్లేదు. అవన్నీ తనకు తెలిసిందో లేదో కూడా అర్థం కావట్లేదు. తమ్ముడు దీనికి సంబంధించింది ఏదో ఇక్కడ తిరుగుతుందిరా. వీళ్ళు ఒక రావడానికి ట్రై చేస్తుందిరా ఆత్మ. అర్థమైంది నాకు. ఏడుస్తున్నాడు రా. శ్యామ్, అరే కళలో ఏదైనా జరిగితే మనం ఏడుస్తాం చూడు. అరే ఏం చేస్తున్నాడు రా? నేను ఇటు చూస్తున్నాడు రా, వాడు అలా లేచాడేంటి? ఏం చేస్తున్నాడు అర్థం అవుతుంది. అరే ఏం చేస్తున్నాడు అర్థమవుతుంది అసలు. శ్యామ్ 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 బ్రో. శ్యామ్, శ్యామ్ గటప్. శ్యామ్ లేవు ఇంకా. రాళ్ళు తీస్తున్నాడు రా. ఏ శ్యామ్,
లైట్ తీసుకుంటాం. అసలు ఏమైందిరా బాబు, నాకేం అర్థం కావట్లేదు. నాకే అర్థం కాదు, ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. లైట్ కొడి. అసలు ఏమైందో అర్థం కావట్లేదు కుర్రోడికి. అర్థం కావట్లేదురా. శ్యామ్, అసలు ఏమైంది నీకు? శ్యామ్, 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 ఏంట్రా అలా అయిపోయింది? బాబోయ్, అరే అరే అరే, పట్టుకో ఒకసారి, కెమెరా పట్టుకో, కెమెరా పట్టుకో. తీరా బయటికి. అరే లేకరా రే, లిగు లిగు లిగు, తొందర లిగు. అలా పెట్టాడంట. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ఆర్పినా మొత్తం ఆర్పి. లైట్ ఏది, లైట్ ఏది? ఆర్పేసావా? శ్యామ్ని లేపు ఒకసారి. ఖురాన్ అని చెప్పి ఫాస్ట్గా ఖురాన్ అని చెప్పి ఆగిపోతాడు, నాకు తెలిసినంత వరకు. శ్యామ్ 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 శ్యామ్. శ్యామ్ పట్టుకో, కట్లిపే, కట్లిప్పు. శ్యామ్ అలా కాదు, ఆగు. కట్లిప్పు. అక్కడ ఇస్తే ముఖానికి అంటుకుంటుంది, మట్టి ముఖానికి అంటుకుంటుంది. ఏమైందిరా పాపం ఇతనికి? భయం వేస్తుంది. ఏమైందిరా? పట్టుకుని దెబ్బ తగిలిందా పాపం? చూడు. దులుపు. ఇలా జరుగుద్దని అసలు ఊహించలేదురా. చాలా అంటే చాలా దారుణంగా జరిగింది. అది ఆపే ఇంకా నార్మలా? వెయిట్ 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 రైట్ తీసే.
శ్యామ్ కమాన్ వేకప్, ఛాలెంజ్ కంప్లీట్ అయిపోయింది, చాలు ఇంకా. సైతాన్ వెళ్ళిపో ప్లీజ్. ఓం నమ శివాయ. యేసు ప్రభువా, అల్లా అందరు దేవుళ్ళు కాపాడండి, ప్లీజ్ హెల్ప్ మీ. చాలా అంటే చాలా ఘోరంగా క్రీపీగా జరిగిందిరా ఈరోజు. సరే లెగ్గొట్టు బ్రో, లెగు ఒకసారి మాట్లాడాలి బ్రో. లెగు బ్రో, ఇవన్నీ ఏంటివి మెడలో అయినా తీసే. నెత్తికి ఇప్పుకోవచ్చు కదా, ఎందుకు అలా బిహేవ్ చేసావో అర్థం కావట్లేదు. అది వచ్చిందంటే ఓకే, ఇప్పుడు ఏమైంది, వెళ్ళిపోయింది కదా. బ్రో లెగు బ్రో, లెగు లెగు, స్పృహలోకి రా ఫాస్ట్గా. అరే కొన్ని వాటర్ తీసుకురా. వాటర్ కొన్ని తాగడానికి తాగేస్తాడా? ఏమ్మా లెగో. అరే అలా పడిపోతాడో, ఏమైంది బ్రో, ఏదైనా ప్రాబ్లమా? అది వెళ్ళిపోయింది కదా. అరే బాడీ ఏమన్నా వీక్ అయింది అంటావా అది రావడం వల్ల? నీళ్ళు తాగదా? వెళ్ళిపోదామా? ఏం చూసావు బ్రో? బ్రో మాట్లాడుతున్నా నాకు అసలు ఎలా అనిపించింది బ్రో నీ బాడీలోకి వచ్చినప్పుడు? అసలు ఏమైంది, సర్కిల్లో ఏమేం జరిగింది? చెప్పు బ్రో, ఏమైంది అసలు? నువ్వు టెన్షన్ పడకు బ్రో, టెన్షన్ పడకు బ్రో, టెన్షన్ పడకు నువ్వు. ఇది వచ్చుకో, మళ్ళీ వచ్చేలా ఉందా బ్రో? టెన్షన్ పడకు నువ్వు, స్పృహలోకి రా ఫస్ట్. నీకు అర్థమవుతుందా? వెళ్ళిపోదాంలే కానీ బ్రో, ఫస్ట్ అయితే నువ్వు లేవుగా. అసలు ఏమైంది చెప్పు. అలా ఎందుకు అంటున్నావు నువ్వు? ఏమైంది బ్రో చెప్పు ఒకసారి, అసలు ఏమైంది? నీకేం కనపడుతుంది? మళ్ళీ వస్తుందని ఎందుకు అంటున్నావు నువ్వు? అంటే ఒకసారి లేటే ఏం లేదు అక్కడ, ఏదో వస్తుంది వస్తుంది అంటున్నాడు. ఇంకా తనకు అనిపిస్తున్నట్టుంది అలాగే. ఇప్పుడు దాకా ట్రాన్స్లోనే ఉన్నాడు కదా. లేపరా, లేపు లేపు. రావట్లే కదా, టచ్ చేసినా కానీ. బ్రో ఒకసారి లేవు. ఎందుకు స్పృహలో ఉన్న భయపడ్డావా? బాగా భయం లేదన్నావు కదరా బాబు, ఇప్పుడు ఎలా చేస్తే అలాగా? మమ్మల్ని టెన్షన్ పట్టుకో నువ్వు ఇలా అయ్యి. ఎన్నో ఆత్మలు ఉన్నాయంటే ఇక్కడ అంటున్నాడు. నీలోకి వచ్చిందా బ్రో ఏమైనా? మాతో మాట్లాడావా? బ్రో బాధపడకు నార్మల్గా చెప్పు. మనతో మాట్లాడాడు అంట కానీ మనకు వినపడలేదు అంతే. అదే చెప్పానని తను అనుకుంటున్నాడు, కానీ మనకేం వినపడలేదు బ్రో.
అందుకే బ్రో ఇలాంటి రిస్కులు చేయకూడదు. నేను నీతో చేపించడం నా తప్పు, చేయడం నీ తప్పు, ఇంకిద్దరిదే తప్పే. ఇప్పుడు అయిపోయింది ఏదో అయిపోయింది, ఏదో ఒక ఛాలెంజ్ ఒక గేమ్ చేసాం, వెళ్ళిపోదాం ఇంటికి. నీలోకి వచ్చిందా జిన్? నిజంగా వేరే ఆత్మలు ఏమన్నా వచ్చాయా? జిన్నేనా? అట్లా ఒక ఆత్మ గొంతట్టుకుని నీతో అది వెళ్ళిపోయింది, నీతో మాట్లాడాను, నరేష్ నాతో బయటికి లాగే అన్నాను. మీరు నీ మాటలు నాకు వినబడుతున్నాయి కానీ నా మాటలు మీకు వినబడుతున్నాయి తెలియదుకున్నా. సారీ బ్రో. అసలు ఒక్క మాట అసలు మాట్లాడినట్టు కూడా ఏం తెలియలేదుగా మనకి. నేను చెప్పాను రా, వీడి గొంతు నొక్కేస్తుంది, జిన్ నొక్కుతాయి అని. మనోడు మనతో మాట్లాడాడు కానీ ఆ మాటలు మనకు వినపడకుండా అలా చేసింది. అసలు నోరు మెదిపినట్టు కూడా అనిపించలేదు. రిలాక్స్ అవ్వు నువ్వు. ఇంకా నాకు అర్థమైపోయింది ఏం జరగబోతుందో, ఏం జరుగుతుందో, ఏం జరిగిందో. ఎంతో గట్టిగా అరిచాను అన్న మీ దగ్గర. అన్నా వెళ్ళిపోదాం అన్నా. బ్రో ఇగో నీళ్ళు తాగు. ఇగో వాటర్ తాక్కొని దా. నిలబడ్డానికి కూడా ఓపిక లేదు నీకు, అక్కడ జారిపడ్డావు. అక్కడి నుంచి బాణాలు వేసి వచ్చాడుగా, తాగనంటున్నాడుగా. సరే తీసుకెళ్ళిపోదాం. ఇంకెందుకు కాళ్ళు కొట్టుకుంటానన్న వెళ్ళిపోతావు అన్న. దా లేగు, వాటర్ బాటిల్ పట్టుకో. లేగు మూత పెట్టేదానికి. లేగు వెళ్ళిపోదా. లేగు ఫాస్ట్గా. మరి వెళ్ళిపోదాం అన్నప్పుడు వెళ్ళిపోదండా. ఏ లేగు బ్రో, ఎనర్జీ అలాగే గుర్తు తెచ్చుకోద్దా. లాగట్లేదన్నా. ఏం కాద్దా, వెళ్ళిపోదాం అన్నప్పుడు వెళ్ళిపోదా. కాళ్ళు చేతులు పడిపోయినట్టు అనిపిస్తున్నాయి బ్రో. అటు పట్టుకో, లేచి వెళ్ళిపోదాం. పట్టుకో, పర్లేదు. కంటి ముందు కనబడుతున్నాయి మీ నిప్పులు ఆరిపోతే చచ్చిపోతావు అన్న. లేగు బ్రో లేగు. మన టీ షర్ట్ ఏది? బ్రో మొత్తం నీకు ఇక్కడ ఉంది చూడు. ఇది తిరుగు. టీ-షర్ట్ వేసుకో, పర్లేదు. ఏం అవ్వలేదులే, టెన్షన్ పడకు. మేము కూడా నీతోనే కదా ఉన్నాం, ముగ్గురం ఎక్కడే కదా ఉన్నాం. నీకు ఏదన్నా అయ్యిందంటే మాకు అయినట్టే లెక్క. మేము ఉన్నాంగా చూసుకోవడానికి, ఎందుకు టెన్షన్ పడ్డా. దుమ్ము పోతుంది. నువ్వు కార్ దగ్గరికి తన షూ ఎక్కడ ఉన్నాయి? అరే బ్రో ఆగు, షూ ఇస్తా, మళ్ళీ ముళ్ళు గుచ్చుకుంటా నీకు. షూ వేసి పదా, కార్ దగ్గరికి పదా, షూ వేసుకొని వెళ్ళిపోదాం. మాతోనే రా, కార్లో ఎక్కి వెళ్ళిపోదాం. మా మొత్తం ఏం వద్దు ఇక్కడ. సెటప్ అవి కెమెరా గట్రా అవి తీసేసి అయిపోద్దాం. ఇవన్నీ గైస్ మీరు చూడండి ఒకసారి. మా సంత ఇక్కడ కెమెరా, లైట్లు, అండ్ అక్కడ వేయడానికి కావాల్సిన ముగ్గు, తర్వాత దీపాలు, ఒత్తులు, నూనె, గింబళ్ళు, తర్వాత తాగడం వాటర్ బాటిల్, మా బ్యాగ్, ఎవ్రీథింగ్ అనమాట. ఛార్జింగ్లు, పవర్ బ్యాంకులు, లైట్లకి కావాల్సిన 6 బ్యాటరీలు పెట్టడానికి 2 బ్యాగ్ బస్తాలు. ఓ మామూలు తిప్పలు కాదు గైస్. గోస్ట్ హంటింగ్ అంటే చాలా కష్టం. ఆ కష్టం పడి ఇక్కడికి వస్తే దెయ్యాలు మమ్మల్ని పెట్టేది ఇంకా కష్టం. ఇప్పుడు శ్యామ్లోకి దూరి పెట్టిన కష్టం అంతకు మించి కష్టం అనమాట. సో చాలా భయంకరంగా జరిగింది ఈ రోజు రాత్రి అంతా కూడా. సో టైం అయితే 3 అవుతుంది అనుకుంటా, 2:30, 2:40 అలా అవుతుంది. సో ఈ టైంలో చూసారు కదా, దెయ్యాలను రప్పించుకుని బాడీలోకి, అంటే ఆయన సాహసం చేస్తానని ఆయనే ఒప్పుకున్నారు కాబట్టి మేము చేయడానికి అయితే రెడీ అయ్యాం. యాక్చువల్గా ఇదేమి క్షుద్ర పూజ లాంటిది ఏం కాదు, వేరే వాళ్ళ ఛానల్లో ఒక ఛాలెంజ్ అనమాట. ఇది జిన్ని మన బాడీలోకి రప్పించే ఛాలెంజ్ అనమాట. సో ఆ ఛాలెంజ్ ట్రై చేసాం.
ట్రై చేసాం, సక్సెస్ అయ్యాం కూడా. కాకపోతే సక్సెస్ అయ్యాం కానీ తన విషయంలో ఫెయిల్యూర్ అయ్యాం. ఎందుకంటే కొంచెం ఆయన బాడీ అంతా వీక్ అయిపోయింది. ఎవరిదైనా స్టార్టింగ్లో అలాగే ఉంటుంది అనుకుంటా ఛాలెంజ్ చేసినప్పుడు. సో ఫైనల్గా జరిగింది అయితే ఇది గైస్. సో తన మాటల్లో మీరే విన్నారు కదా. తను ఆ ఛాలెంజ్ చేసేటప్పుడు మాట్లాడుతున్నా కానీ వినపట్టలేదు. ఆయన వాయిస్ మనకు బయటికి రావట్లేదు గొంతు నుంచి. ఎందుకంటే అతన్ని కంట్రోల్ చేస్తుంది అతని బ్రెయిన్ని, గుండెని, హార్ట్ని, శరీరాన్ని, ఇంకా ఏదైనా అనుకోండి, అదంతా టోటల్ ఆత్మ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. కానీ దాదాపు 100కి 99% దెయ్యాలు మనల్ని ఏమీ చేయలేవు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మన దగ్గరికి రాగలవు, మనలో దూరగలవు, మన మెదడుతో ఆడుకోగలవు, మన కళ్ళలోకి వచ్చి భయపెట్టించగలవు, ఏమన్నా చేస్తే కానీ మనల్ని ఏం చేయలేవు. కానీ ఆ టాప్ 1% ఉంటాయి కదా, అంటే ప్రతి 1000 దెయ్యాల్లో ఒక 10 దెయ్యాలు చాలా అంటే చాలా పవర్ఫుల్ ఉంటాయి. కోరికలు తీరకుండా చనిపోయిన ఆత్మలో చాలా భయంకరంగా మారుతాయి గైస్. ఇంకా మీ ఊహలకు అందలేదు. ఆ టాప్ 1%లో ఉన్న కొన్ని దెయ్యాల్లో ఈ జిన్ అనేది ఒకటే. సో చాలా అంటే చాలా పవర్ఫుల్ దెయ్యం. అది వచ్చిందంటే కనుక ఏదైనా జరగవచ్చు. 50-50 ఛాన్సెస్ అనమాట మనిషికి. ఇప్పుడు తను నార్మల్ అయిపోయాడు, వెళ్ళిపోతున్నామని ఏం లేదు. రేపైనా, ఎల్లుండైనా, అవతల ఎల్లుండైనా, 10 రోజుల తర్వాత అయినా, 10 నెలల తర్వాత అయినా ఏదైనా జరగవచ్చు. నరేంద్ర మొన్న ఏమంటారు గుజరాత్ వెళ్ళాం కదా మనం. ఆ స్టేట్లో ఒక ఫ్యామిలీని కలిసాం, గుర్తుందా? అవును. ఆ ఫ్యామిలీలో ఎలా అయింది, సరదాకి స్పిరిట్ గేమ్ పిల్లలు ఆడి సంవత్సరం తర్వాత ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ ఫ్యామిలీ మొత్తం, ఇంకా నా నోటితో నేను చెప్పలేను. అదే గణేష్ పటేల్ ఏమో పేరుండే ఆయన పేరు. సో 3 పిల్లలు, తర్వాత వాళ్ళ అమ్మ, తర్వాత ఆ 3 పిల్లల్లో ఒక చిన్న పిల్లడు, ఒక బావ, వాళ్ళందరూ ఏజ్ కూడా గ్రూప్ కూడా 15 to 18 ఉంటుంది. తన తల్లి కొంచెం ఆమె 30+ ఉంటుంది. వాళ్ళందరూ ఏదో కామెడీ అనుకున్నారు దెయ్యాలతో పెట్టుకోవడం అంటే. సరదాకి ఇలాంటి గేమ్ ఒకటి ఆడి 1 year తర్వాత ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అలా ఎలా చనిపోతారో. సో మిస్టీరియస్ డెత్స్ అనమాట అలాంటివి. మిస్టరీగా చనిపోయిన ఏవైనా సరే ఆత్మలతో సంబంధం ఉండే ఉంటుంది. ఇది 100%. నేను రాసైతే ఇవ్వలేను, ఎందుకంటే నాకేమీ యూనివర్సిటీ లేదు ఆత్మల్ని రీసెర్చ్ చేసే యూనివర్సిటీ సైన్ చేసి ఇవ్వడానికి. సో కానీ నేను చెప్పగలను. సో మీరు మాత్రం ఎప్పుడు కూడా ఇలాంటివి ట్రై చేయకండి. బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండండి. ఎక్కడికి కానీ ఇలాంటి చీకటి ప్రదేశాలకు కానీ, అర్ధరాత్రులు బయటికి కానీ తిరగడం కానీ ఎక్కడికి వెళ్ళొద్దు. వేసవి సెలవులు వస్తున్నాయి, పిల్లలు ఈవినింగ్ 6 అయ్యేలోపు మీరు ఇంట్లో ఉండాలి, ఓకేనా? బయటికి ఎక్కడికి వెళ్ళొద్దు. రాత్రిపూట జాగ్రత్తగా ఉండండి. తల్లిదండ్రులు మీరు కూడా మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మీది. మంచిగా ఇంట్లో ఉండడం బాధ్యత వాళ్ళది. రాత్రి అయినా ఏం కాదు అని చెప్పి వదిలేశారనుకోండి, చూశారు కదా, రాత్రి అంటే ఏదైనా రాత్రి 6 తర్వాత అయినా 12 తర్వాత అయినా ఏ టైంలో అయినా దెయ్యాలు తిరుగుతాయి. అవి మనకు కనపడవు అంతే. పగల కూడా సూర్యుడు పైనే ఉంటాడు కానీ మనకు కనపడ్డం, ఎందుకంటే అది వేరే సైడ్కి వెళ్ళద్ది. ఇది కూడా అంతే. ఆత్మలు ఎప్పుడూ ఉంటాయి కానీ మనకు కనపడవు, అవి వేరే పనిలో ఉంటాయి. సో బీ కేర్ఫుల్ గైస్, జాగ్రత్తగా ఉండండి. దేవుళ్ళతో పెట్టుకున్న ఏం కాదు కానీ ఆత్మలతో పెట్టుకోవద్దు, ఓకేనా? అర్థమైంది అనుకుంటాను. సో బీ కేర్ఫుల్ గైస్. టాటా, బాయ్ బాయ్. మళ్ళీ వచ్చే వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అంతటి వరకు గుడ్ నైట్. హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారో? నేనైతే చాలా బాగున్నాను. సారీ, నేను ఎవరో మీకు తెలియదు కదా. హంటర్ నరేష్ ఛానల్లో జెన్ వీడియో చేశాను కదా శ్యామ్ని, అది నేనే. చాలా అంటే చాలా బాగున్నాను. అదే అందరూ అడుగుతున్నారంట, ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, సబ్స్క్రైబర్స్ అందరూ అడుగుతున్నారంట అబ్బాయి ఎలా ఉన్నాడు అని. చాలామంది సీరియస్ అవుతున్నారంట ఎక్కడున్నాడు అని. నేనైతే చాలా బాగున్నాను గైస్, నేనైతే పర్ఫెక్ట్గా ఉన్నాను గైస్. మీరు ఎప్పుడు ఈ జెన్ అనే గేమ్ని మీరు ఎప్పుడు పార్టిసిపేట్ చేయకండి, వెళ్ళకండి. దాని జోలికి కూడా వెళ్ళకండి, దాని దగ్గరికి కూడా వెళ్ళకండి గైస్. ఇది చాలా ప్రమాదకరం. నాకు దెయ్యాలనేది నమ్మకం లేదు, ఇది చూసిన తర్వాత నాకు దెయ్యం అనేది నమ్మకం వచ్చింది గైస్. ప్లీజ్ దాని దగ్గరికి కూడా వెళ్ళకండి. హంటర్ నరేష్ని అడిగాను, ఎందుకన్నా ఇంత రిస్క్ తీసుకున్నావు అంటే, నా సబ్స్క్రైబర్స్ ఎంటర్టైన్మెంట్ కోసం నేను ఎంతన్నా రిస్క్ తీసుకుంటాను అని చెప్పాడు. తన ధైర్యంకి హ్యాట్సప్ నరేష్ అన్న, హ్యాట్సప్ అన్న నీకు. అదే గైస్, మీరు ఎప్పుడు ఈ గేమ్ జోలికి ఎప్పుడు వెళ్ళకండి. అన్నని ఎప్పుడు సపోర్ట్ చేయండి ప్లీజ్ గైస్. ఆయన నా ధైర్యంకి, సపోర్ట్కి హ్యాట్సప్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి గైస్. థ్యాంక్ యూ గైస్. నా ఇన్స్టాగ్రామ్ ఐడి కామెంట్ సెక్షన్లో అయితే పిన్ చేసి పెట్టాను, లింక్ కూడా పెట్టాను. అది క్లిక్ చేసి అక్కడ కూడా ఫాలో అవ్వండి. సో చిన్న చిన్న హెల్పింగ్ వీడియోస్ అయితే అక్కడ పెడుతున్నా, సపోర్ట్ చేయండి.